హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వింటేజ్ కుకింగ్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈరోజు మన వీడియో వచ్చేసరికి స్టార్టర్ అయితే చేయబోతున్నాం. అదే స్టార్టర్ అంటారా, చికెన్ లాలీపాప్. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ స్టార్టర్ వచ్చేసరికి చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ట్రై చేయండి. ఇప్పుడు చికెన్ లాలీపాప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసరికి 15 పీసులు అయితే షాప్ దగ్గర నీట్గా చేయించుకున్నాను. ఈ విధంగా ఇప్పుడు ఈ 15 పీసులకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూపిస్తాను, చూడండి. ఒక మీడియం సైజు ఒక 5 ఉల్లిపాయలు, ఒక నిమ్మకాయ, 10 పచ్చిమిర్చి, 2 టమాటా, అలాగే ఇది వచ్చేసరికి కార్న్ఫ్లవర్ 250 గ్రాములు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లిపాయ తురుము, చిల్లీ సాస్, టమాటా సాస్, పసుపు, 2 గుడ్లు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఇవే ఫ్రెండ్స్ మనకి చికెన్ లాలీపాప్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ఒక్కొక్క జాయింట్కి కూడా మనం అయితే ఘాట్లు అయితే పెట్టుకుందాం. ఒక 2 ఘాట్లు ఇలా పెట్టుకుంటే సరిపోద్ది, 2-3. ఫ్రెండ్స్, అన్నిటికి కూడా ఈ విధంగా నేను వచ్చేసరికి ఘాట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇందులో ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకుందాం. 1.5 స్పూన్ సాల్ట్, అలాగే 3 స్పూన్ల కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, చిన్న కప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 100 గ్రాములు కార్న్ఫ్లవర్, అలాగే 2 గుడ్లు. ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకొని ఈ జాయింట్లకి ఈ మసాలాలన్నీ బాగా పట్టేటట్టు కలుపుకుందాం. బాగా కలుపుకుంటే మనకి ఆ మసాలా అనేది బాగా పడుతుంది ఒక్కొక్క జాయింట్కి కూడా. ఫ్రెండ్స్, ఈ మసాలాలన్నీ ఈ జాయింట్లకి చూసారా ఏ విధంగా పట్టుకున్నాయో, ఈ విధంగా కలుపుకొని ఒక నిమ్మకాయ అనేది పిండుకోవాలి. నిమ్మకాయ అయితే పిండుకుందాం. ఈ నిమ్మరసం కూడా పిండుకొని మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఫ్రెండ్స్, ఈ మసాలాలని బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా కలుపుకొని ఒక అరగంట సేపు ఈ విధంగా వదిలేస్తే ఈ మసాలాలన్నీ బాగా ఈ జాయింట్లకి బాగా పట్టుకుంటుంది. ఇప్పుడైతే దీన్ని ఒక అరగంట సేపు అయితే పక్కన పెట్టేద్దాం, మూత పెట్టేసి. ఫ్రెండ్స్, ఆయిల్ అయితే ఎక్కింది. మనం ముందుగా మ్యాగ్నేషన్ చేసుకున్న మనం జాయింట్ని ఒక్కొక్కటి కూడా ఇందులో అయితే వేసేసుకుందాం. ఫ్రెండ్స్, వేసుకున్న వెంటనే కలపకుండా ఒక 2 నిమిషాల తర్వాత ఇలా తిప్పుకోవాలి. ఈ విధంగా తిప్పుకొని ఒక 5 నిమిషాల పాటు మనం బాగా మీడియం మంట మీద ఉంచితే మనకు బాగా రోస్ట్ అవుతాయి. చూడండి, ఈ జాయింట్లు వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాను. మనకు వచ్చేసరికి బాగా రోస్ట్ అయ్యాయి. ఈ మాత్రం రోస్ట్ అయితే సరిపోతుంది మనకి. ఇప్పుడైతే తీసేసుకుందాం. ఫ్రెండ్స్, రెండో వాయి కూడా వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశాను. మనకి బాగా ఫ్రై అయ్యాయి, రోస్ట్గా అయ్యాయి. ఇప్పుడైతే తీసేసుకుందాం. చూడండి ఏ విధంగా అయ్యాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై చేసేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి వీటి కోసం ఫ్రెండ్స్ కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇందులో ఎల్లుల్లిపాయ ముక్కలు అయితే వేసుకున్నాను, సన్నగా తరుక్కున్నాయి. అలాగే ఉల్లిపాయలు, కొంచెం టమాటా, కొంచెం మిర్చి, ఇవన్నీ వేసుకొని బాగా మగ్గించాలి. ఫ్రెండ్స్, ఇందులో కొంచెం టమాటా సాస్, అలాగే కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి.
వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో కొంచెం పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ చికెన్ మసాలా ఇవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకొని ఈ విధంగా గ్రేవీగా చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసరికి ఇందులో ఆ లాలీపాప్స్ అయితే వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలా ఈ గ్రేవీ అనేది ఆ లాలీపాప్లకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా ఎగరేసుకుంటూ కలిపితే మనకి ఆ మసాలా గ్రేవీ అనేది ముక్కలకి బాగా పట్టుకుంటుంది ఆ లాలీపాప్స్కి. ఫ్రెండ్స్ ఇందులో ఫైనల్గా మన దగ్గర కొత్తిమీర అందుబాటులో లేదు కాబట్టి కొంచెం కరివేపాకు అలాగే గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. వేసుకొని దించేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫైనల్గా ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ప్లేట్లో అయితే వేసేసుకుందాం. చూడండి ఇప్పుడు దీనిపైన అయితే కొంచెం మనం సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ ముక్కలు దీని మీద అయితే వేసుకోవాలి. ఈ విధంగా సర్వ్ చేసుకొని ఇప్పుడైతే టేస్ట్ అయితే చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం చికెన్ లాలీపాప్ అయితే వండేసాం కదా. ఇప్పుడైతే టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సేమ్ రెస్టారెంట్ తిన్నట్టే ఉంది. అదిరిపోయింది టేస్ట్. మనకి ఆ గ్రేవీ కూడా టేస్ట్ పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంది టేస్ట్. నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన వింటేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.